హలో అండి, నమస్తే. వెల్కమ్ టు తులాస్ కిచెన్. వర్షం పడుతున్నప్పుడు, క్లైమేట్ చల్లగున్నప్పుడు పచ్చిమిర్చి బజ్జీ, ఉల్లిపాయ పకోడీ మనం రెగ్యులర్గా చేసుకునే ఐటమ్సే కదండి. ఎప్పుడు అవే కాకుండా ఈసారి కరకరలాడే స్పైసీ పల్లి పకోడీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీటిని చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. అప్పటికప్పుడు ఈజీగా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. అంతేకాకుండా 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఫస్ట్ ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసుకోండి. వీటిని వేరుశనగుళ్ళు అని కూడా అంటారు. వీటిని లో ఫ్లేమ్ మీద గరిటతో కలుపుకుంటూ 5 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం ఇలా ఫ్రై చేసుకుని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పల్లీలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మరీ ఎక్కువగా వేగనవసరం లేదు, ఇలా కొంచెం రంగు మారితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగితే ఆయిల్లో వేసాక మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి. చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ ప్లేస్లో అరబద్ద నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకుంటే ఆయిల్లో వేసిన వెంటనే పల్లి నుంచి పిండి సెపరేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. నాకు ఇలా కలుపుకోవడానికి అప్రాక్సిమేట్లీ 1/2 కప్పు వాటర్ వరకు పట్టింది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా విడివిడిగా పకోడీని వేసుకోండి. వేసిన వెంటనే గరిటతో కలపకుండా కొద్దిసేపు వదిలేయండి. నూనె వేడెక్కాక మాత్రమే పకోడీని వేసుకోవాలండి, లేదంటే ఆయిల్ని పీల్చేస్తాయి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి కూడా వేసుకోకూడదండి, పైన రంగు వచ్చేసి లోపల వేగకుండా ఉండిపోతాయి. ఇవి బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా విడివిడిగా వచ్చాయో. మీకు ఇలా కాకుండా కొంచెం ముద్దగా రావాలనుకుంటే పిండి కలిపేటప్పుడే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేయించి తీసుకోండి. అలాగే సన్నగా చీలిన పచ్చిమిర్చి కూడా వేయించి తీసుకోండి. కరివేపాకు పచ్చిమిర్చి ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వేయించిన కరివేపాకు పచ్చిమిర్చిని పల్లి పకోడీలో కలిపేసుకుందాం. చూసారు కదండి, చాలా ఈజీగా క్రంచీగా టేస్టీగా ఉండి పల్లి పకోడీ రెడీ అయిపోయింది. ఇవి బాగా చల్లారాక ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. వీటిని ఈవినింగ్ టైంలో టీ స్నాక్ లా తీసుకోండి, చాలా బాగుంటాయి. అంతేకాకుండా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్ లా ఇవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.